ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీలపై పగబట్టాడు. బీసీలు చదువుకుంటుంటే ఓర్వలేకపోతుంది. ఎందుకంటే ఫీజుల బకాయిలు 2.5 ఏళ్ల నుంచి ఇవ్వడం లేదు. పైగా ఈ రోజు ఆ స్కీమ్ ఎత్తివేసే కుట్రలు చేస్తున్నారు. మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. అందుకోసం రోడ్కు జీవో తీస్తున్నాడు. ఫీజులకు బడ్జెట్ లేదనడం పూర్తిగా అబద్ధం. ఇది రాష్ట్ర ప్రజలను మోసం చేయడం, దగా చేయడం. ఎందుకంటే రాష్ట్రానికి ఇప్పటి వరకు నేను వచ్చిన తర్వాత భూముల అమ్మకం వల్ల, పన్నుల వల్ల, ఐటీ కంపెనీల వల్ల, రిజిస్ట్రేషన్ వల్ల అనేక రకాలుగా ప్రభుత్వానికి 6 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. అందులోపల 8,000 కోట్ల లెక్కన ఇక పైగా ఇంకా అప్పులు ఈయన వచ్చిన తర్వాత 4 లక్షల కోట్ల అప్పులు తెచ్చాడు. ఇంకో 8,000 కోట్ల అప్పు తెచ్చి మా పిల్లలకు 14 లక్షల కుటుంబాలు బాగుపడతాయి. ఈ స్కీమ్ వల్ల అమలు చేయకపోవడం వల్ల ప్రజల్లో భయం ఏర్పడలేదు. ఈసారి ఇంజనీరింగ్ కౌన్సిల్లో దాదాపు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం 50,000 మంది తగ్గిపోయారు. ఎందుకంటే ఈ ఫీజులు ఇచ్చేటట్లేదు, ఎట్లా మేము కట్టలేము, పిల్లలందరూ ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు పిల్లలకు ఈ ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల కాలేజీలో కోర్స్ అయిన వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేక ఏడుస్తూ అప్పులు చేసి ఫీజులు కట్టి కొందరు తీసుకుంటున్నారు. చేతనైన కొందరు విదేశాలు వెళ్ళిపోవాలి, వాళ్ళ సర్టిఫికెట్లు అట్టే పెండింగ్ ఉన్నాయి. అనేక మంది ఉన్నత విద్యకు పోవాలి, వాళ్ళ సర్టిఫికెట్లు కూడా తీసుకోలేకపోతున్నారు. కోర్స్ అయినాక కూడా నెలల తరబడి, ఏళ్ల తరబడి సర్టిఫికెట్లు తీసుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు. ఇట్లాంటి పరిస్థితి లోపల ప్రభుత్వం వెంటనే స్పందించి ఫీజుల బకాయిలు ఇవ్వాలని గత సంవత్సరము ఉద్యమాలు చేశాం, ఈ సంవత్సరం ఉద్యమాలు చేస్తున్నాం. ఇప్పుడు దీక్ష జరిపాం. ఇది ప్రారంభం మాత్రమే. ఇంతవరకు శాంతియుతంగా జరిపాం. కలెక్టరేట్ల ముట్టడి, ఎంఆర్ఓ ఆఫీసుల ముట్టడి. ఇక ముందు మాత్రము మిలిటెంట్ ఉద్యమాలకు పిల్లలు సిద్ధంగా ఉన్నారు. ఎంతో కష్టపడి కంట్రోల్ చేస్తున్న వాళ్ళను ప్రభుత్వం ఇవ్వకపోతే చేతులారా రోషయ్య ఎందుకు దిగిపోయాడో అర్థం చేసుకో. ప్రతి ఒక్కరికి ఫీజుల మళ్ళా రెండవసారి రాజశేఖర్ రెడ్డి ఎందుకు వచ్చారు అధికారంలో, ఈ ఫీజుల స్కీమ్ వల్ల అధికారంలోకి వచ్చారు. ఇట్లా ఈ స్కీమ్ జోలికి వచ్చిన వాళ్ళందరూ అధికారం కోల్పోతున్నారు. మీరు అధికారం ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి బడ్జెట్ బకాయిలు ఇచ్చి మీరు యథావిధంగా ఈ స్కీమ్ ను పాత పద్ధతి అమలు చేయాలి. జీవో నెంబర్ 9 వెంటనే రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇప్పుడు అన్ని విద్యార్థి సంఘాలు ఏబీవీపీ బంద్ జరిపింది, ఏఎస్ఎఫ్ఐ పీడిఎస్ బంద్ జరిపారు. రాజకీయ పార్టీలన్నీ ముక్త కంఠంతో ఫీజుల బకాయిలు ఇవ్వమని కోరుతున్నాయి. అయినా ముఖ్యమంత్రి మొండికేసి నేను ఏమైనా చేస్తా, పత్రికల్లో రాయకుండా భయపెడతా. ఈ రోజు కూడా చాలా చోట్ల మా పిల్లలు వస్తుంటే బస్సులు ఆపారు, బండ్లు ఆపారు, పోలీస్ స్టేషన్లో పెట్టారు, వనస్థలిపురంలో ఆపారు, అనేక చోట్ల ఆపారు. బంధు జరుపుతుంటే కూడా ఈ రోజు వేల మంది తండోపతండాలుగా ఉదయం నుంచి వచ్చి నాకు మద్దతుగా పరామర్శించి వెళ్తున్నారు. కాబట్టి ప్రజల లోపల తీవ్ర అసంతృప్తి ఉంది. ఇది ఆరంభం మాత్రమే. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే రేవంత్ రెడ్డి నువ్వు భారీ మూల్యం, కనిపించని శక్తులు ఉన్నాయి ఇక్కడ. నీకు కనిపించినటువంటి బలమైన శక్తి సత్యాగ్రహ దీక్ష, ఇట్లాంటి దీక్షల ద్వారానే స్వతంత్రం వచ్చింది. నువ్వు కూడా చిన్న పాయింట్ కోసం పట్టింపు నిన్ను ఎవ్వరు అంటలేరు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇప్పటికీ బకాయిలు సారు అని అంటున్నాం. నీకు ఏం ఛాలెంజ్ చేస్తలేము, నిన్ను దిగిపోమని అడుగుతలేము. పిల్లలందరూ ఈ పొద్దు కూడా రేవంత్ రెడ్డి దిగిపోవాలని నినాదాలు ఇస్తే నేను ఆపిన, అరే మీరు ఆ మాట మాట్లాడితే దీక్ష విడిచిపెట్టి వెళ్ళిపోతారని చెప్పిన. అంతవరకు నేను కాపాడుతున్నాం. కాబట్టి నీ పదవిగా ఉండాలి, నువ్వు బాగుండాలి. మేము రాజకీయం చేయం. పిల్లలకు స్కాలర్షిప్ ఫీజు 2 ఇచ్చేసి నువ్వు మిగతా కార్యక్రమాల మీద దృష్టి పెట్టు. రైతు బంధుకు తెచ్చిస్తున్నావు ఓకే, పెన్షన్లు ఇస్తున్నావు ఓకే, ప్రాజెక్టులు కడుతున్నావు ఓకే, అన్ని మూర్చి సుందరీకరణ ఓకే, అందాల పోటీలు చేస్తున్నావు ఓకే, ఇట్లా అనేక కార్యక్రమాలు చేస్తున్నావు. మేము దాన్ని ఏం అభ్యంతరం చెప్తలేము, ఉత్సాహంగా మీరు చేస్తున్నారు. మేము సింపుల్ గా 6,000 నుంచి 8,000 కోట్లు, ఇది పెద్ద సమస్య కాదు. దీనికి వెంటనే బడ్జెట్ రిలీజ్ చేసి విద్యార్థులను
చదువులు సాగేటట్లు చేయాలని, లేని పక్షంలో తప్పనిసరి భారీ మూల్యం చెల్లించుకుంటామని చెప్పి హెచ్చరిస్తారు.